మీరు స్టార్టింగ్ లో స్ట్రగల్స్ ఫేస్ చేస్తారా, ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తారా ఈ నేర్చుకునే దాంట్లో కానీ, మీకు మనీ ఎర్నింగ్స్ లో కానీ, క్లయింట్ రావడంలో కానీ ఇలా? బిగ్గెస్ట్ స్ట్రగుల్ ఫర్ మీ ఈజ్ ఫైండింగ్ క్లయింట్స్. అంటే స్టార్టింగ్లో ఏంటంటే చాలామంది ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కొంచెం ఆలోచిస్తారు, బట్ ఎదగాలంటే పెట్టాలి కన్ఫామ్గా మనము. ఓకే, ఇప్పుడు మనం కంటెంట్ క్రియేషన్ గురించి మాట్లాడతాం. లైక్ మీరు కూడా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశారు. ఐ హోప్ మోస్ట్లీ 6 months 1 year అవుతుంది అనుకుంటున్నా మీరు స్టార్ట్ చేసి. యాక్చువల్లీ చెప్పాలంటే 3 years అయింది. ఇది ఇప్పుడు స్టార్ట్ చేసింది. కంటెంట్ క్రియేషన్ చేసే వాళ్ళకు మీరేమైనా టిప్స్ ఇస్తారా? 1 second, స్టార్ట్ విత్ దిస్. కెమెరాలు, లైట్లు అవన్నీ కావాలనుకోవద్దు. స్టార్ట్ విత్ యువర్ మొబైల్. ఇట్స్ అబౌట్ మైండ్ సెట్ అనమాట. ఇప్పుడు మీ ఎర్నింగ్ పార్ట్ గురించి మాట్లాడితే మీరు మంత్లీ ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు? అడగద్దని నాకు కూడా తెలుసు, బట్ నేను అడుగుతున్నా. ఇది ఎగ్జాక్ట్లీ చెప్పకపోయినా రఫ్ గా చెప్పేయండి. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ నేను ఇప్పుడు చేసే మట్టుకైతే ఒక ఉంటుంది. ఓకే, పర్ మంత్. మీరు వెబ్ డిజైనింగ్ నేర్చుకున్నా అనుకోండి, ఆ స్కిల్ ని యూజ్ చేసి మంత్లీ అట్లీస్ట్ మినిమం 40,000 అయినా ఏం చేసుకోవచ్చు. అయినా మీ మైండ్ లో కొన్ని డౌట్స్ రేస్ అవుతాయి. వెబ్ డిజైనింగ్ ఎక్కడ నేర్చుకోవాలి, వెబ్ డిజైనింగ్ నేర్చుకోవాలనుకుంటే మనీ కట్టాలి, అండ్ వెబ్ డిజైనింగ్ చాలా హార్డ్ ఉంటుంది, అసలు వెబ్ డిజైనింగ్ చేయాలంటే కోడింగ్ రావాలా, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. సో అందుకే మీకోసం ఈ వీడియోలో ఒక గెస్ట్ అయితే పరిచయం చేయబోతున్నా. తనే లోకేష్. హీస్ అన్ వెబ్ డిజైనర్, ఎడిటర్ అండ్ కంటెంట్ క్రియేటర్. తనకి ఇన్స్టాగ్రామ్ లో 22,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారు, అండ్ తను వెబ్ డిజైనింగ్ చేస్తూ అమౌంట్ అయితే ఏం చేస్తున్నారు. సో ఈ వీడియోలో వెబ్ డిజైనింగ్ గురించి, కంటెంట్ క్రియేషన్ గురించి తనని అడిగి తెలుసుకుందాం. అలాగే తను మంత్లీ ఎంత ఏం చేసుకుంటున్నారు, అండ్ వెబ్ డిజైనింగ్ ఎక్కడ నేర్చుకున్నారు, ఇలా ప్రతిదీ తనని అడిగి తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. వెబ్ డిజైనింగ్ నేర్చుకోవాలనుకున్నా, మనీ ఏం చేసుకోవాలనుకున్నా. సో మేక్ షూర్ వాచ్ దిస్ వీడియో టిల్ ఎండ్. అండ్ వీడియో చూసే పాటలో ఎక్కడ నచ్చినా లైక్ చేయడం మర్చిపోవద్దు. హే గైస్, వెల్కమ్ టు అవర్ పాడ్‌కాస్ట్ నెంబర్ 4. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ మన గెస్ట్ అయితే పిలిచేద్దాం. హాయ్ బ్రో. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, నా రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి మా ఛానల్ వచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. సో ఫస్ట్ మా ఆడియన్స్ కి మీ గురించి లైక్ మీ ఇంట్రొడక్షన్ ఇవ్వండి బ్రో. యాక్చువల్లీ నా పేరు లోకేష్. నేను హైదరాబాద్లో ఉంటాను అనమాట. ఇక్కడే నేను మొత్తం వెబ్ డెవలప్మెంట్ గురించి, మొత్తం వెబ్సైట్స్ అవన్నీ చేసేది ఇక్కడే అనమాట. ఓకే, ఈ వెబ్ డెవలప్మెంట్ ఎలా స్టార్ట్ చేశారు అండ్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది బ్రో మీకు? యాక్చువల్లీ నేను బిఫోర్ ఎడిటర్ అనమాట, వీడియో ఎడిటరు. నేను 4 years బ్యాక్ వీడియో ఎడిటింగ్ చేసేవాడిని. సో అప్పుడు నేను ఇట్లా బ్రాండ్స్కి వాటికి ఎడిటింగ్ చేసేటోని అనమాట. ఇప్పుడు ఉన్న యూట్యూబర్స్లో కొంతమంది చేసే పేర్లు ఎందుకు వద్దు ఇప్పుడు, ఎందుకంటే వెబ్ డెవలప్మెంట్కి వెళ్ళిపోయాను కాబట్టి. సో కొన్ని మంత్స్ తర్వాత ఏంటంటే 1.5 year తర్వాత 2020లో ఇట్లా నాకు ఫ్రెండ్ కలిసి ఏంటంటే ఇట్లా వెబ్ డెవలప్మెంట్ గురించి చెప్పి, నాకు అప్పటికి అసలు ఐడియానే లేదు, ఏం తెలియదు ఇట్లా వెబ్ డెవలప్మెంట్ ఉంటుంది, ఇట్లా వెబ్సైట్స్ చేసి కూడా అర్న్ చేస్తారని. సో నేను ఏమనుకున్నా అంటే సరే ట్రై చేద్దాం, ఏముంది పోయేదేముంది, ఇట్లా ట్రై చేద్దామని ఫస్ట్ అసలు నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాను. ఏంటి, మా ఫ్రెండే నేర్పించాడు. అప్పట్లో యూట్యూబ్ అవన్నీ నేను యాక్చువల్లీ ఏం చూడలేదు, ట్యూటోరియల్స్ అవన్నీ మా ఫ్రెండ్ నేర్పించాడు అనమాట. అరే ఇలా ఉంటుంది, అది అలా ఉంటుంది, అది ఇట్లా చేయాలని. యాక్చువల్లీ ఆబ్వియస్లీ వర్డ్ప్రెస్సే, మనకి కోడింగ్ ఏమి రావు. సో ఇట్లా చేయడంతో అప్పటి నుంచి క్లయింట్స్ని ఫిగర్ అవుట్ చేయడం కానీ ఇట్లా. యాక్చువల్లీ స్టార్టింగ్లో ఏంటంటే మెల్లిమెల్లిగా చేసుకుంటూ వచ్చేసరికి స్టార్టింగ్లో కష్టంగానే ఉండేది, బట్ ఏంటంటే ఓవర్ ద టైం మనకి బాగానే ఉండేదన్నమాట. ఇప్పుడైతే స్టేబుల్గా ఉంది ఇన్కమ్ కానీ ఏదైనా కానీ. సో స్టార్ట్ చేసింది అయితే మా ఫ్రెండ్ చెప్పడం వల్ల 2020లో. సో అలా స్టార్ట్ చేశాను నేను వెబ్ డెవలప్మెంట్. 2020లో స్టార్ట్ చేశారు? యా, కంటెంట్ అయితే ఈ ఇయర్ ఫెబ్లో స్టార్ట్ చేశా. సో ఇప్పటికి నడుస్తుంది బాగానే. లైక్ మీకు అప్పట్లోనే వెబ్ డిజైన్ తో ఏం చేసుకోవచ్చు అని తెలుసా? అంటే అదే చెప్పినా కదా, మా ఫ్రెండ్ చెప్పారండి. మా ఫ్రెండ్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అరే ఇట్లా అంటే మీకు తెలిసిందే కదా, ఇప్పుడు వెబ్సైట్ అంటే మొత్తం డబ్బులు మనకి రావు. హోస్టింగ్లకు వెళ్తాయి, డొమైన్లకు వెళ్తాయి, అండ్ ఇంకా ప్రీమియం థీమ్స్ కొనాలంటే ఆ థీమ్స్కి వెళ్తాయి. సో ఇవన్నీ ఫిగర్ అవుట్ చేసుకుని మనకి వీడియో ఎడిటింగ్లో వచ్చేదానికన్నా అది సస్టైన్ అమౌంట్, ఒక మంచి అమౌంటే వచ్చిద్ది అని చెప్పిండు అనమాట. ఓకే, నేను అనుకున్నా సరే చేద్దాం ఏముందిలే అంటే, కానీ దీంట్లో రిస్క్లు కూడా ఉంటాయి. ఎందుకంటే నేను చెప్తా ఒకటి, వీడియో ఎడిటింగ్లో అనుకోండి, ఒక వీడియో ఎడిటింగ్ చేసేసి ఇచ్చేస్తాం క్లయింట్, అది అయిపోయిద్ది. ఈ వెబ్సైట్ అలా కాదు.
మనం సంవత్సరం ఇప్పుడు నేనేంటంటే ఒక 1 year దాకా తీసుకుంటాను అనమాట. ఒక వెబ్సైట్ చేస్తే 1 year దాకా నేను టీమ్ సపోర్ట్ ఉంటా. మా టీం మొత్తము వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు 1 year దాకా. సో ప్రాబ్లం ఏమొచ్చిందంటే వీడియో ఎడిటింగ్లో మనకి వీడియో చేసి ఇచ్చేస్తాం, క్లయింట్ వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ అర్థమాటలు చేంజెస్ చేయాల్సి వచ్చేది. 1 yearలో అప్రాక్సిమేట్లీ చాలా చేంజెస్ ఉండేవి. అదే ఏంటి ఇన్ని చేంజెస్ ఉన్న వీడియో ఎడిటింగ్లో కూడా ఉండేవి కాదు కదా అని అనుకునేటోండి అనమాట. వాళ్ళు కొత్త ప్రోడక్ట్స్ యాడ్ చేయమన్నా చేయాలి, ఏమైనా కస్టమైజ్ చేయాలన్నా చేయాలి. యా అది ఈ వీడియో ఎడిటింగ్ లో ఇంత లేకుండే కదా, చాలా బాగుండేది. వెబ్ డెవలప్మెంట్ వచ్చేసరికి ఏంటి ఇంత ఉంది అని అనుకునేటోని స్టార్టింగ్ లో. బట్ లేటర్ ఆన్ ఇంకా అర్థమైంది అంటే ఇట్లానే ఉంటుంది అని అప్పటి నుంచి ఛార్జెస్ పెంచిన అనమాట. ఎందుకంటే మనం మెయింటైన్ చేయాలంటే అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు ఛార్జ్ కదా. యా యాక్చువల్ మా ఫ్రెండ్ నేర్పించాడు ఇదంతా మొత్తం చెప్పాలంటే. క్రెడిట్ గోస్ టు ఫ్రెండ్ అన్నమాట. అఫ్ కోర్స్ ఫ్రెండే. ఇప్పుడు మా ఫ్రెండే చెప్పిండు ఇది పేజ్ పెట్టమని కూడా. ఆయన స్ట్రాటజీ చెప్పిండు అనమాట, ఇట్లా పెట్టు, ఇట్లా స్ట్రాటజీ ఇస్తే అని చెప్పాడు. కట్ చేస్తే 1 monthలో 20K ఫాలోవర్స్ ఇన్స్టాలో. సూపర్ సూపర్. ఫ్రెండ్ కి క్లాప్స్ కొడుతున్నా నేనైతే. నేను కూడా కొడతా, డెఫినెట్లీ వెళ్ళాలి ఆయనకి. నిజంగా అలాంటి ఫ్రెండ్ ఉంటే మనం ముందుకెళ్ళొచ్చు అన్నట్టు. అఫ్ కోర్స్ యా డెఫినెట్లీ వెళ్ళొచ్చు. లైక్ మీరు స్టార్టింగ్ లో స్ట్రగల్స్ ఫేస్ చేస్తారా, ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తారా ఈ నేర్చుకునే దాంట్లో కానీ, మీకు మనీ ఎర్నింగ్స్ లో కానీ, క్లయింట్ రావడంలో కానీ? ఇలా స్ట్రగుల్స్ అంటే మనకి మెయిన్ వచ్చేసి నేర్చుకోవడం అంటే అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు స్పెండ్ టైం. మనము టైం స్పెండ్ చేయాలి ఎక్కడైనా కానీ. ఇప్పుడు వీడియో ఎడిటింగ్లో కానీ, కంటెంట్ క్రియేషన్లో కానీ, దేంట్లో అయినా మన లాంగ్ టర్మ్లో సస్టైన్ అవ్వాలంటే టైం స్పెండ్ చేయాలి అఫ్ కోర్స్. సో దట్ ఈస్ నాట్ ఎ స్ట్రగుల్ ఫర్ మీ. బిగ్గెస్ట్ స్ట్రగుల్ ఫర్ మీ ఈజ్ ఫైండింగ్ క్లయింట్స్. అప్పుడు అంటే క్లయింట్స్ అప్పుడు ఏంటంటే హెవీ కాంపిటీషన్. మనకి ఇన్స్టాగ్రామ్ అవన్నీ లేకుండే అప్పుడు చెప్పాలంటే. అంటే ఉన్నాయి, ఐ మీన్ రీల్స్, కంటెంట్ క్రియేటర్స్ లేకపోయేవాళ్ళు. యా రీల్స్ అది కంటెంట్ క్రియేటర్స్ అవన్నీ లేకపోయిండే. దానివల్ల ఏంటంటే హెవీ మనం క్లయింట్స్ కావాలంటే ఫైవర్లో వెళ్ళాలి, అప్వర్క్లో వెళ్ళాలి, ఇట్లా ఇంకా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా. ఆ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి మన అకౌంట్ క్రియేట్ చేయించుకొని మన క్లయింట్స్ తెచ్చుకొని ఇట్లా రివ్యూస్ పెంచుకొని అప్పుడు వచ్చేవి. సో ఇట్లా ప్రాబ్లం అయ్యేది. బట్ ఏంటంటే లేటర్ ఆన్ నేను చేసిన ఒక సొల్యూషన్ ఏంటంటే బయటకు వెళ్ళి రీచ్ అవ్వడం, పబ్లిక్లోకి వెళ్ళి. ఇప్పుడు ఏమైనా షాప్స్కి వెళ్ళడము, ఏమన్నా పెద్ద ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి బ్రో మేము ఇట్లా వెబ్సైట్ చేస్తాను నేను ఫస్ట్ ఏం చేసేటోండి అంటే నా డొమైన్లో వాళ్ళకి సంబంధించింది ఫొటోస్ అవన్నీ తీసుకుని వాళ్ళ హోటల్ వాళ్ళంతా తీసుకుని ChatGPT యూజ్ చేసి మ్యాటర్ అంతా కంటెంట్ చేసి ఒక బేసిక్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసేటోండి అనమాట, వాళ్ళది సంబంధించింది. దానివల్ల ఏంటంటే నేను వాళ్ళకి చూపించేటోడిని, ఇట్లా నేను చేస్తాను, మీది ఆల్రెడీ చేశాను చూడండి అని చూపించడంతో ఇంప్రెస్ అయ్యి వాళ్ళు యాక్చువల్గా నాకు ప్రాజెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అట్లా వచ్చింది నాకు ప్రాజెక్ట్స్. ఈ ఆన్లైన్లో ఫ్రీలాన్సింగ్ ఫైవర్, అప్వర్క్ అయితే ఇప్పుడున్న ట్రెండ్లో అయితే అసలు నడవదు. బిగ్గెస్ట్ ప్రాబ్లం అయితే అదే ఏంటి క్లయింట్స్ ఫైండ్ అవుట్ చేయడం స్టార్టింగ్లో. కానీ లేటర్ ఆన్ నాకు అర్థమైంది, ఇంకా కొన్ని యూట్యూబర్స్ ఉన్నారు తెలుగులో యూట్యూబర్స్, వాళ్ళు చూస్తే ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి క్లయింట్స్ అని చెప్తే సో అవి చూసి నీకు కొంచెం ఇంకా జ్ఞానోదయం అయ్యి అట్లా ఫైండ్ అవుట్ చేసి, అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళాలి. ఎప్పుడైనా మనము ఇన్ బాక్స్ లోనే ఉంటే ఇంకా అక్కడే ఉండిపోతాం. దట్ ఈస్ ద రీజన్. లైక్ క్లయింట్ కి ఫస్ట్ మనం ప్రపోజల్ చూపించాలి, వాళ్ళు ఇంప్రెస్ అయితేనే మనకు వర్క్ ఇస్తారు. యా మీరు ప్రపోజల్ చూపించాలంటే మీరు పెద్ద పెద్ద వేలు ఖర్చు పెట్టేసి ఏం చేయక్కర్లేదు. ఒక డొమైన్, ఒక చిన్న హోస్టింగ్, 1 year ప్లాన్ కొనుక్కొని ఒక క్లయింట్ కి మీరు వెబ్సైట్ చేస్తే మామూలుగా డెమోగా మీరు చేసి పెట్టి ఆ క్లయింట్ కి చూపించేసి ఆ క్లయింట్ వాళ్ళ ప్రాజెక్ట్ వస్తే మీరు ఏం చేయొచ్చు, నెక్స్ట్ క్లయింట్కి మీ డొమైన్లోనే ఇదంతా డిలీట్ చేసి వేరే ప్రాజెక్ట్ కూడా వాళ్ళు చేసి చూపించవచ్చు ఒక డొమైన్లోనే. అంటే ఇప్పుడు ఇలా చేసి ఒక 50 members దగ్గర చూపించిన ఒక 3-4 మనకి ప్రాజెక్ట్ ఇస్తారు. యా అంటే స్టార్టింగ్లో ఏంటంటే చాలా మంది ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కొంచెం ఆలోచిస్తారు, బట్ ఎదగాలంటే పెట్టాలి కన్ఫర్మ్గా మనము. యాక్చువల్గా నేను చెప్పాలంటే ఇదే ప్రాసెస్ గురించి నేను ప్రీవియస్గా నా ఛానల్లో వీడియోస్లో చెప్పాను. మీరు క్లయింట్స్ తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా మీరు హోస్టింగ్ అండ్ డొమైన్ తీసుకొని అందులో క్లయింట్ కోసం ఒక డిజైన్ చేయండి, డిజైన్ చేసి వాళ్ళకి చూపించండి, వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు. వాళ్ళకు సపరేట్ గా హోస్టింగ్ అండ్ డొమైన్ ఇచ్చి తీసుకొని వాళ్ళకి వెబ్ డిజైన్ చేసి ఇచ్చి వాళ్ళకి సబ్మిట్ చేస్తే సరిపోతుంది కదా. ఇదే ప్రాసెస్ నేను చెప్పాను ఆల్రెడీ. ఓకే అదే అంతే బ్రో. ఇప్పుడు సొల్యూషన్ కూడా అదే. ఇప్పుడు మనము
క్లయింట్ రావట్లేదు అంటే ఆయనకి ఏం కావాలో మనం చేసి ఇస్తే ఫస్ట్ డెమో కింద Yeah. డెఫినెట్లీ వస్తాడు కదా, ఆయన ఇంకో నలుగురికి రిఫర్ చేస్తారు. అవునవును. యా లైక్ ఫస్ట్ మనం నేను ఇలా చేస్తాను అని చెప్తే కనుక అతనికి లైక్ ఇంప్రెషన్ పోద్ది అన్నట్టు. అవును, అసలు ఎవరు ఇస్తారు బ్రో, ఇవ్వరు. అదే కదా. యా ఇవ్వరు. నాకే ఫస్ట్ ప్రాజెక్ట్ రావడానికి 1 year పట్టింది అప్రాక్సిమేట్లీ. నేను 4 to 5 months ఫిగర్ అవుట్ చేసి చాలా థింగ్స్ని చేసి అందరిని అడిగితే అప్పటికి వచ్చింది నాకు ఒక్క ప్రాజెక్ట్. దాని తర్వాత నుంచి మెల్లిగా బాగానే వచ్చినాయి. అంటే ఫస్ట్ రావడానికి కష్టం పడుతుంది, సెకండ్ రావడానికి ఈజీ అవుతుంది, థర్డ్ రావడానికి సులువు అయిపోతుంది. ఒకసారి ఫామ్ లో వస్తే ఇంకా కంటిన్యూ అవుద్ది అన్నట్టు. ఆఫ్ కోర్స్. అయితే నేనేమనుకున్నానంటే ఫస్ట్ ఏంటంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. ఒక హోస్టింగ్ కానీ డొమైన్ కానీ ఒక 4,000-5,000 దాన్ని ఖర్చు పెట్టండి, ఒక సంవత్సరం కష్టపడండి, దాని తర్వాత ఎందుకు రాదు చూడండి. ఒకవేళ రాకపోతే వెళ్ళిపోండి, వేరే ఫీల్డ్లోకి మీరు వెళ్ళిపోయి వర్కౌట్ చేయండి, అక్కడ కూర్చోకండి. ఇప్పుడు నేను మా ఆడియన్స్ కి చెప్తాను. చూసారు కదా, స్టార్టింగ్ లో మన బ్రో కూడా ఇనిషియల్ గా కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేశారు. మీరు కూడా ఒక హోస్టింగ్ అండ్ డొమైన్ పర్చేస్ చేయాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. సో వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే హోస్టింగ్ అండ్ డొమైన్ 2 కావాలి. సో దానికోసం ఇనిషియల్ గా జస్ట్ ఒక 3,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరిపోద్ది. సో ఇప్పుడు మీకు హోస్టింగ్ అండ్ డొమైన్ బై చేసి వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ క్లెయిమ్ డీల్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా స్క్రాల్ అవుతుంది. ఇక్కడ మీరు సింగిల్ ప్రీమియం బిజినెస్ ఉంటుంది. సో నా సజెషన్ వచ్చేసరికి ప్రీమియం తీసుకోండి. ఇందులో 100 వెబ్సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో 1 ఉంటుంది అండ్ దీనికి ఫ్రీ డొమైన్ కూడా రాదు, దీనికి ఫ్రీ డొమైన్ కూడా వస్తుంది. నా యాడ్ టు కార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మీకు పీరియడ్ చూసుకోవాలి, 1 month కావాలా, 12 months కావాలా, 24 months కావాలా, 48 months కావాలా. ఇక్కడ ప్రైస్ కూడా వేరే అవుతుంటుంది. సో 1 month తీసుకుంటే ఎక్కువ పడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు 599. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్రీ డొమైన్ రాదు. అదే 12 months తీసుకున్నా, 24 months తీసుకున్నా, 48 months తీసుకున్నా మనకు ఫ్రీ డొమైన్ అయితే వస్తుంది. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను, 48 months తీసుకుంటే తక్కువలో పడుతుంది మీకు, అంటే 4 years కి తీసుకుంటే తక్కువలో పడుతుంది. అదే 12 months అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ప్రైస్. అండ్ ఇంకోటి ఏంటంటే నా నుంచి మీకు ఒక గిఫ్ట్ ఏంటంటే, సో నేను ఒక కూపన్ కోడ్ అయితే ఇస్తాను. ఇక్కడ కూపన్ కోడ్ ఎంటర్ చేయండి, హలో తేజ అనేసి. ఈ కూపన్ కోడ్ ఎంటర్ చేయడం వల్ల మీకు 10% డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఎట్ ప్రెసెంట్ ఇక్కడ 8,400 ఉంది కదా, ఇక్కడ అప్లై కొట్టిన వెంటనే చూసుకోవచ్చు ఈ ప్రైస్ అనేది చేంజ్ అయిపోయింది. 7,595 రూపీస్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 10% అమౌంట్ డిస్కౌంట్ అయితే వచ్చేసింది. సో మీకు ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకొని సింపుల్ గా ఇక్కడ మీ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైనా పేమెంట్ సెలెక్ట్ చేసుకొని, సో సెక్యూర్ పేమెంట్ మీద దాన్ని మీరు క్లిక్ చేసుకున్న వెంటనే కొంచెం లోడింగ్ చేసుకోవడం దాన్ని ఈ విధంగా అయితే వచ్చేసింది. సో మొబైల్ నెంబర్ యూపీఐ ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసాం అనుకోండి, మీరు ఫోన్ పే యూపీఐ ఇస్తే ఫోన్ పేకి ఒక రిక్వెస్ట్ వస్తుంది. సో మీకు ఇక్కడ ఎంత అయితే చూపిస్తుందో అంతే మనీ కట్ అవుతాయి అనమాట. వన్స్ నేను పేమెంట్ కంప్లీట్ చేసిన వెంటనే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. స్టార్ట్ నౌ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ స్కిప్ ఐ డోంట్ వాంట్ పర్సనల్ దాని మీద క్లిక్ చేసుకోండి, ఎందుకంటే నేను చెప్తున్నా కాబట్టి. ఇక్కడ క్రియేట్ ఏ న్యూ వెబ్సైట్ కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వర్డ్ ప్రెస్ హోస్టింగ్ జరుగుతుంది, మీరు దేనైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు వర్డ్ ప్రెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు మనం లాగిన్ డీటెయిల్స్ సెట్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే వర్డ్ ప్రెస్ లో లాగిన్ అవ్వడానికి ఈ డీటెయిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మన వెబ్సైట్ ని మేనేజ్ చేయడానికి. సో ఇక్కడ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ మీరు కరెక్ట్ గా చూసుకోండి, ఎక్కడన్నా సేవ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఫర్దర్ గా మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను నా ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. దెన్ నాకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ టిక్ మార్క్ ఉన్నాయి కదా, ఇవన్నీ అన్టిక్ చేసేయండి. అన్టిక్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ ఆన్ చేస్తే మీకు ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని థీమ్స్ అయితే కనిపిస్తున్నాయి, మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు నేను తర్వాత చేసుకుంటా అనుకుంటే ఇక్కడ స్కిప్ ఐ డోంట్ నీడ్ ఏ టెంప్లెట్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనం 1 year ప్రీమియం హోస్టింగ్ తీసుకున్నాం కాబట్టి మనకు ఫ్రీ డొమైన్ అయితే క్లెయిమ్ అవుతుంది అన్నట్టు. సో మీరు ఒకవేళ 1 month తీసుకుంటే మీకు ఫ్రీ డొమైన్ అయితే రాదు. మీరు 1 year అయినా 2 years అయినా 3 years అయినా ఏది తీసుకున్నా మీకు ఫ్రీ డొమైన్ అయితే వస్తుంది. సో నాకు ఫ్రీ డొమైన్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ డొమైన్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ హలో తేజ అయితే ఎంటర్ చేస్తున్నా. హలో తేజ ఎంటర్ చేసుకొని ఇక్కడ మనకు ఏదా కావాలి, .com కావాలా, లేకుంటే .in కావాలా, ఆన్లైన్ కావాలా, కామ్ కావాలా, మీకు ఏదైనా కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ .com సెలెక్ట్ చేసుకున్నా, సెర్చ్ చేస్తున్నా. సెర్చ్ చేసిన వెంటనే ఈ వెబ్సైట్ ఈ డొమైన్ అయితే నాకు ప్రెసెంట్ లేదన్నట్టు. ఎందుకంటే ఈ డొమైన్ మీద ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఉంది, ద డొమైన్ ఈస్ ఆల్రెడీ టేకెన్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే వేరే డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. నేను మిస్టర్ తేజ అయితే ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసి దీన్ని ఒకసారి సెర్చ్ చేద్దాం. అండ్ ఇక్కడ చెక్ చేసుకుంటే ఈ డొమైన్ అయితే అవైలబుల్ లో ఉంది. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ ప్రైమరీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే డొమైన్ రిజిస్ట్రేషన్ కోసం. డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ డొమైన్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ ఫైనల్ సెటప్ అయితే అడుగుతున్నట్టు, సింపుల్ గా సెటప్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కొంచెం టైం అయితే పడుతున్నట్టు. వెల్ డన్, ఆర్ యూ రెడీ? నాకైతే 100% అయితే అయిపోయింది. ఇక్కడ వెల్ డన్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎడిట్ యువర్ వెబ్సైట్ ఉంటుంది, కంట్రోల్ ప్యానల్, ఈ రెండు ఉంటాయి. మీరు ఏదైనా వెళ్ళొచ్చు. కంట్రోల్ మేనేజ్ సైడ్ మీద క్లిక్ చేసుకోవచ్చు, ఇక్కడ అడ్మిన్ ప్యానల్ మీద క్లిక్ చేసుకోవచ్చు. నేను వచ్చేసరికి
కి ఇక్కడ మేనేజ్ సైడ్ అయితే క్లిక్ చేసుకుంటున్నా. అలా క్లిక్ చేసుకున్న వెంటనే మీ డీటెయిల్స్ అప్డేట్ చేయమంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి అప్డేట్ అయితే చేసుకోండి. ఫండ్స్ అప్డేట్ చేసిన తర్వాత మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది, చూసుకోండి. హోస్టేజ్ నుంచి మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ మీరు వెరిఫై చేసుకోవాలి కాబట్టి మీరు వెరిఫై చేసుకోండి ఆ మెయిల్ ని. వన్స్ వెరిఫై చేసుకున్న తర్వాత మనము మన వెబ్సైట్ కి సెక్యూరిటీని అయితే ఇవ్వాలన్నట్టు. సో ఇక్కడ సింపుల్ గా సెక్యూరిటీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. SSL ఉంటుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దెన్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ SSL అనేది యాక్టివ్ లో ఉండాలి. యాక్టివ్ లో లేకపోతే కాసేపు వెయిట్ చేయండి, SSL ఆటోమేటిక్ గా యాక్టివ్ అయితే అయిపోతుంది అనమాట. ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత మళ్ళీ డాష్ బోర్డ్ అయితే వచ్చేసేయండి. దాన్ని ఇక్కడ అడ్మిన్ ప్యానల్ కదా, దాని మీద సెలెక్ట్ చేసుకోవాలి. దాని మీద సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీరు డైరెక్ట్ రీడైరెక్ట్ అవుతారు. ఎక్కడికంటే వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. మీకు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇందాక సెట్ చేసుకోండి అని చెప్పా కదా, సెట్ చేసుకొని ఒక వేరే ప్లేస్ లో కాపీ చేసుకొని పెట్టుకోండి అని చెప్పా కదా. సో అది ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంది. నేను నా ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోతా. వన్స్ లాగిన్ అయ్యాక మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం మన వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తాం. ఇక్కడ మిస్టర్ జినా ఉంది కదా, దీన్ని విజిట్ సైట్ మీద క్లిక్ చేసుకుంటే మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు మనం కంటెంట్ క్రియేషన్ గురించి మాట్లాడతాం. లైక్ మీరు కూడా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశారు. ఐ హోప్ మోస్ట్లీ 6 months 1 year అవుతుంది అనుకుంటున్నా మీరు స్టార్ట్ చేసి. యాక్చువల్లీ చెప్పాలంటే 3 years అయింది. ఇది ఇప్పుడు స్టార్ట్ చేసింది. యాక్చువల్లీ 3 years బ్యాక్ అంటే ఫెయిల్ అయిపోయినాయి అనమాట, చాలా మటుకు ఫెయిల్ అయిపోయినాయి. 2020లో ఫ్యాక్స్ ఛానల్ ఉండేది నాకు. అది అప్రాక్సిమేట్లీ ఒక 200 వీడియోస్ ఉండేవి అనమాట. లాంగ్ వీడియోస్, నాట్ ఏ షార్ట్ వీడియోస్. అప్పుడు షార్ట్ రాలేదు ఇంకా. 200 లాంగ్ వీడియోస్ ఉంటే అది వర్కౌట్ అవ్వలేదు. బట్ నేను డిసప్పాయింట్ అవ్వలేదు, ఎందుకంటే ది వే అలా చేయడం అనేది నాకు ఇష్టం. కెమెరాతో ఇట్లా మాట్లాడడం, ఎడిటింగ్ చేయడం అదంతా ఇష్టం అనమాట. సో దాని తర్వాత అది వర్కౌట్ అవ్వలేదని మళ్ళీ 2022లో ఇది ఇంకొక పేజ్ స్టార్ట్ చేసాం. మళ్ళీ ఫ్యాక్ట్స్ వీడియో, అది మొత్తం షార్ట్స్ కంటెంట్. అది స్టార్ట్ చేసాక 6 months చేసా. 6 months చేసేసరికి నాకు 10K సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇప్పుడు ఉంది అన్బిలీవబుల్ బైట్స్ అని ఒక ఛానల్ ఉంటుంది. ఈ వెబ్సైట్ చేస్తూనే నేను ఈ కంటెంట్ క్రియేషన్ చేసేటాను అనమాట. అంటే కంటెంట్ క్రియేషన్ నాకు ఎక్కువ ప్యాషన్ ఈ వెబ్సైట్స్ కన్నా. ఎందుకంటే అది ఏమో తెలీదు, అది ఏమో ఐ డోంట్ నో. అంటే నాకు ఇష్టం అట్లా వీడియోస్ చేయడం, ఎడిటింగ్ చేసుకోవడం. మనం చాలామంది ఫొటోస్, వీడియోస్ ఎక్కడికైనా యాత్రలు వెళ్తే అటు వెళ్తే ఫోటోలు తీసుకుని జ్ఞాపకాలుగా చూసుకుంటారు. నాకేంటంటే నా వీడియో నేనే 4 సార్లు చూసుకుంటే అదే నాకు పెద్ద జ్ఞాపకం అనమాట. అందుకని నేను ఎక్కువగా వీడియోస్ చేసేటోడిని. సో అది 6 months తర్వాత బాగానే వెళ్తుంది, వ్యూస్ వస్తున్నాయి, ఓకే అనుకునేసరికి మా ఫ్రెండ్ ఇట్లా చెప్పిండు, ఇది కాదు నువ్వు వెబ్ డెవలప్మెంట్ మీద ఇంకా ఎక్కువ చెయ్యి కంటెంట్ అని నాకు జనవరిలో చెప్పాడు. జాన్లో నేను ఆ ఛానల్ వచ్చేసి డిసెంబర్లో క్లోజ్ చేసేసాను. ఇప్పటికీ ఉంది ఆ ఛానల్, 10K ఉంటారు సబ్స్క్రైబర్స్. అయితే జాన్లో చెప్తే నేను నేనేంటంటే చాలా ప్రీ ప్లాన్ ఉంటా బ్రో. అసలు డైరెక్ట్గా వెళ్ళిపోను అనమాట. నా కంటెంట్ అంతా ఏంటంటే ముందు నేను నా దగ్గర పెట్టుకోవాలి. ఇన్ని రోజులకి ఇన్ని నెలలు కానీ ఒక 30 రోజులకి కంటెంట్ అన్ని షూట్ చేసుకుని పెట్టుకున్నా, ఒక 30 daysకి. అంటే అలా పెట్టుకుంటే ఏంటంటే ఒక రోజు మనం చేయకపోయినా ఆల్రెడీ చేసింది ఉంటుంది కాబట్టి పెట్టేస్తాం. అంటే బద్ధకంగా ఉన్నా, లేకపోతే ఏదైనా బయటికి వెళ్ళినా, ఎమర్జెన్సీ వచ్చినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నేను ఏంటంటే 30 వీడియోస్ పెట్టుకున్నా అనమాట. పెట్టుకుని February 15th ఫస్ట్ వీడియో పెట్టా. నో రీచ్. చెప్పాలంటే 2 daysకి ఇంకా 4 likes 50 views ఉన్నాయి. తర్వాత అలా డైలీ పోస్ట్ చేసా. కట్ చేస్తే February 26th అంటే 11 daysలో గ్రో అయింది మెల్లిగా. 2K 3K ఫాలోవర్స్ అనమాట. యా, అంటే దానికి బిహైండ్ రీజన్ ఉంది. ఏంటంటే నేను వీడియో జనరల్గా ఏంటి అందరు ఎలా చేసేస్తారు, మామూలుగా ఇలా కెమెరా పెట్టుకుని ఇట్లా మాట్లాడేసి చేస్తారు. బట్ నేను అలా అసలు చేయను. ఏంటంటే ఒక సినిమాటిక్ ఫీల్లో చూపిస్తాను అనమాట. ఇట్లా మొత్తము వర్క్ చేస్తున్నట్టు, పైన నుంచి కాల్ మాట్లాడుతున్నట్టు క్లయింట్స్తో అట్లా చూపిస్తే ఏంటంటే ఎంగేజింగ్గా ఉండి ఒక ఆడియన్స్ సైకాలజీ ప్రకారము వాడు మనల్ని చూస్తాడు ఒక లాస్ట్ వరకు. అఫ్ కోర్స్ నేను ఇట్లా చెప్పే వాళ్ళని నేను తక్కువ అంచనా వేయట్లే, బట్ ఐ డోంట్ లైక్ ఇట్. అట్లా చెప్పడం నాకు ఇష్టం ఉండదు. యా, ఎందుకంటే యాక్చువల్ గా అలా చూపెడితేనే ఎక్కువ ఇంటరాక్ట్ అవుతారు, ఆడియన్స్ కూడా అవుతారు. ఎస్, ఇప్పుడు సింపుల్ గా తెలుగు ఉన్నారు. సింపుల్ గా తెలుగు తెలుసు కదా మీకు, అఫ్లైట్ మార్కెటింగ్ చేస్తారు. వాళ్ళేంటి ఒకటే దగ్గర కూర్చోరు, అటు వెళ్తారు ఇటు వెళ్తారు, ప్రాబ్లం అంటారు, ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఒక బాక్స్ పెడతారు, ఆ బాక్స్ నుంచి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చెప్తారు, లాస్ట్ లో మళ్ళీ లింక్ అని మళ్ళీ వేరే ప్లేస్ లో చెప్తారు. అట్లా ఏంటి ఒక ఎంగేజ్మెంట్ చేస్తున్నారు ఒక ఆడియన్స్ కి, వాళ్ళు ఒక స్టోరీ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. యా, నేను అట్లాగా అంటే నేను యాక్చువల్లీ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నాను అనమాట 2020లో. స్క్రిప్ట్ రైటింగ్ అని, కెమెరా అవన్నీ అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ చేస్తుండే అనమాట.
ఆ నాలెడ్జ్ అనేది ఇక్కడ నాకు ఉపయోగపడింది. అంటే ఇప్పటిదాకా నాకు తెలిసిన బట్టికి మన తెలుగులో వెబ్ డెవలప్మెంట్లో ఇట్లా చేసేటోళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారు. అంటే కంటెంట్ ప్రకారం యా, ఎందుకంటే మనం ఒక బ్రాండ్ అయితే క్రియేట్ చేసామని నా అభిప్రాయం, నేను అనుకుంటున్నా. బట్ మరీ అంత పెద్దది కాదు, చిన్నది, గ్రో అవుతాం డెఫినెట్లీ. సో ఏంటంటే కంటెంట్ క్రియేషన్ అదే బ్రో 3 years అయింది. ఇప్పటికి రీసెంట్ ఛానల్ అయితే ఫిబ్లో పెట్టిన, ఇప్పుడు 6 months 5 months అయింది అనుకుంటా. బట్ నాకు ఇనిషియల్ ఫాలోవర్స్ అనేది ఫస్ట్ మంత్ లోనే వచ్చేసారు. నాకు March 30 కల్లా 20K ఫాలోవర్స్ నాకు, ఇది 45 days లో. అది మీ యూనిక్ స్టైల్ ప్లస్ ఎడిటింగ్ తో వచ్చింది. ఎస్ ఎడిటింగ్ కూడా నాది చాలా ఫాస్ట్ గా ఉంటుంది చూస్తే. ఎక్కడ అసలు స్లో అనేది ఉండదు, టక్ 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 అని ఉంటుంది. అంటే ఫస్ట్ లో మీరు ఎడిటర్ కాబట్టి మీకు అంత ఎడిటింగ్ ఫాస్ట్ వచ్చింది. యా, అంటే ఫస్ట్ లో బాగా స్లోగా చేసేటోడిని, తర్వాత మెల్లిమెల్లిగా ఏదైనా అంతే కదా బ్రో, గట్టిగా పుంజుకుంటే చేతికి ఆయుధం మనకి తగిలితే ఇంకా యుద్ధం చేయడం ఎంతసేపు చెప్పండి. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అన్నట్టు. యా, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ కాదు, పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్ మ్యాన్ ని. పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేయాలి మనము. ప్రాక్టీస్ అందరు చేస్తారు, ఇప్పుడు క్రికెట్ లో 100 మంది ఆడతారు, కానీ ఒక్కడే ఎందుకు వెళ్తాడు, పర్ఫెక్ట్ గా వాడు చేస్తాడు కాబట్టి. ఎగ్జాక్ట్. యా, సో కంటెంట్ క్రియేషన్ చేసే వాళ్ళకు మీరేమైనా టిప్స్ ఇస్తారా? 1 second, స్టార్ట్ విత్ దిస్. కెమెరాలు, లైట్లు అవన్నీ కావాలనుకోవద్దు. స్టార్ట్ విత్ యువర్ మొబైల్ ఆడియో, దాంతోనే స్టార్ట్ చేయండి. ట్రైపోడ్ కోసం ఒక 2 బాక్సులు పెట్టుకోండి, పైన ఒక తలగడ పెట్టుకోండి. స్టార్టింగ్ లో అవి ఏమి ఉండవు. అంటే ఏంటంటే చాలా మంది ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, అరే స్టార్ట్ చేయరా, నువ్వు ఫోటోగ్రఫీ గురించి తెలుసు కదా, వీడియో ఎడిటింగ్ గురించి తెలుసు కదా అని చెప్తే నేను ఏమంటారంటే అది నాకు ఒక మంచి స్టూడియో ఉండాలి, నాకు వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఇట్లా కంప్యూటర్ ఉండాలి, ఇది డెస్క్ టాప్ ఉండాలి, లైట్లు ఉండాలి, అప్పుడే స్టార్ట్ చేస్తా అంటారు. నేను అనుకుంటా అసలు ఎలా వచ్చేస్తే అవన్నీ నువ్వు స్టార్ట్ చేయకుండా. ఎగ్జాక్ట్లీ, నేను యాక్చువల్గా కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. అది ఇప్పటికీ వర్కౌట్ అవ్వదు బ్రో చెప్పాలంటే, నిజంగా. అదేంటంటే అదొక ఆశ కింద, అరే అది వస్తేనే స్టార్ట్ చేద్దామని టైం వేస్ట్ అయిపోద్ది, కానీ ముందుకైతే వెళ్ళదు. మీరు నా వీడియోస్ లో కూడా చూస్తే పెద్దగా ఏమి ఉండవు, కానీ ఏంటి స్టోరీ టెల్లింగ్ ఉంటుంది నా దగ్గర. స్టోరీ టెల్లింగ్ అండ్ వే ఆఫ్ హౌ ఐ ఆమ్ డూయింగ్ వెబ్సైట్స్ అండ్ ఆల్ అది ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర పెద్ద స్టూడియో ఏం లేదు, నేను మా ఇంట్లోనే చేస్తా. ఒక కెమెరా ఉంది, ఒక లైట్ ఉంది, చిన్నవి అవి కూడా, అంత పెద్ద ఏం కాదు. దెన్ హౌ ఐ గాట్ ఫాలోవర్స్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్స్ అబౌట్ మైండ్ సెట్ అనమాట. ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్ పెట్టుకోవాల్సింది ఏంటంటే నాకు కంప్యూటర్ ఉండాలి, పెద్ద కెమెరాలు ఉండాలి, లైట్లు ఉండాలని కాదు. నేను ఫస్ట్ వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చిన్న మొబైల్లో స్టార్ట్ చేసి అదే దాంట్లో కైన్ మాస్టర్లో ఎడిటింగ్ చేసుకుని పెట్టేటోండి అనమాట. యా, ఏంటంటే స్టార్ట్ అనేది మనము నిజంగా హజ్లింగ్ ఉంటే లోపల మన కెమెరాలు పెద్ద కంప్యూటర్లు అవసరం లేదు నా ఉద్దేశంలో. చిన్నగా స్టార్ట్ చేసి మెల్లిగా కొనుక్కోండి, రెవెన్యూ పెరిగాక. స్టార్టింగే నాట్ గో విత్ కెమెరా అండ్ లైట్స్, అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దు. ఎందుకు చిన్న ఫోన్ తోనే స్టార్ట్ చేయండి, లేకపోతే ఒక మైక్ తీసుకోండి, బోయా మైక్, ఇంకా బాగుంటుంది ఆడియో కోసం. యా, చిన్న ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అది. ఇప్పుడు మీ ఎర్నింగ్ పార్ట్ గురించి మాట్లాడితే, మీరు మంత్లీ ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు? అడగద్దని నాకు కూడా తెలుసు, బట్ నేను అడుగుతున్నా. ఇది ఎగ్జాక్ట్లీ చెప్పకపోయినా రఫ్ గా చెప్పేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ రెవెన్యూ ఎక్కువ కనిపించదు బ్రో చెప్పాలంటే, ఎక్కువ ఖర్చులు అయితే మనకి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు క్లయింట్ నేను చెప్తాను, ఒక క్లయింట్ మనకి ఒక 30,000 35,000 ఇచ్చారనుకోండి వెబ్సైట్కి. ఓకే, ఇస్తే దాంట్లో ఏంటి మనకి ఇప్పుడు క్లయింట్ ఒక 1 year 2 year ఒక 2 years హోస్టింగ్ అడిగారు అనుకోండి, బిజినెస్ హోస్టింగ్ తీసుకుంటాం మనం. ఎందుకంటే మనం సెక్యూరిటీ, ఇప్పుడు స్టోరేజ్ కావాలి మనకి, ఆబ్వియస్లీ SSL సర్టిఫికేట్ అవన్నీ ఉంటాయి. స్టోరేజ్ మెయిన్గా, స్టోరేజ్ కోసం నేను తీసుకుంటాను అనమాట అంతా, బిజినెస్ ప్లాన్ అదంతా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డొమైన్స్ 2 yearsకి 1 year ఫ్రీ ఉంటుంది, 1 year తీసుకోవాలి. సో దానికి అప్రాక్సిమేట్లీ 10,000 అయింది అనుకోండి. 8,569 హోస్టింగ్ అవుతుంది 2 yearsకి. ఈ సెకండ్దేమో ఒక 1,000 రూపాయలు అవుతుంది అనుకోండి, GST అన్నీ కలిపి మొత్తం ఒక 10,000 అనుకోండి. ఇప్పుడు మాకు మిగిలేదంట 25 మిగులుతుంది. మా దగ్గర ఒక టీం ఉంటుంది, గ్రాఫిక్ డిజైనర్, డెవలపర్, మొత్తం 3 ఉంటాం. ఈ 3 షేర్ చేసుకుని వచ్చేసరికి లాస్ట్కి చాలా తక్కువ మిగులుతుంది చెప్పాలంటే. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ నేను ఇప్పుడు చేసే మట్టుకైతే ఒక 50 to 60 మధ్యలో ఉంటుంది పర్ మంత్. అంటే ఇది మళ్ళీ ఎవ్రీ మంత్ ఉంటుంది అంటే నో, ఎందుకంటే ప్రతి నెల మనకి క్లయింట్స్ రారు చెప్పాలంటే.
ఒక మంత్ మనకి గట్టిగా వస్తుంది, ఒక మంత్ మనకి రారు, చెప్పలేము. అది డిపెండ్స్ అపాన్ చాలా ఫ్యాక్టర్స్ మీద అది బేస్ అయి ఉంటుంది. యావరేజ్గా 50 to 60 అయితే ఐ కెన్. ఓకే. యా, అది చేయడానికి నేను 3 years కష్టపడ్డా, వెంటనే రాలేదు. మీరు అందరూ అది గుర్తుంచుకోండి. ఎగ్జాక్ట్లీ ఇదే చెప్తాం అనుకున్నాను నేను కూడా. సో స్టార్టింగ్ లో ఎవరికి ఎర్నింగ్స్ అయితే రావు, మీరు ఫస్ట్ కష్టపడాలి, తర్వాత ఫర్దర్ ఎర్నింగ్స్ వస్తాయి. యా, నేనే యాక్చువల్లీ 1 year కష్టపడ్డాక నాకు ఒక క్లయింట్ వచ్చాడు, చెప్తున్నా కదా. తర్వాత వచ్చారు అంటే స్కిల్స్ బ్రో, ఏదైనా స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలి మెల్లిమెల్లిగా. వెంటనే వచ్చేయాలి, వెంటనే చేశారంటే అది అవ్వదమ్మా. కష్టం అది అవ్వదమ్మా నిజంగా. యా, అంటే నేను 3 years చేసినా కాబట్టి ఇప్పుడు ఐఎమ్ ఎర్నింగ్ గుడ్. ఇప్పుడే వచ్చేసి 50K అని చేయాలంటే పక్కకి వెళ్ళిపో అని అంటారు ఎవడన్నా సరే. ఎగ్జాక్ట్ అది వర్కౌట్ అవ్వదు అనమాట. సో బ్రో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే మా తమ్ముళ్ళు, మా ఇన్స్టాగ్రామ్ తమ్ముళ్ళందరికీ వెబ్ డెవలప్మెంట్ ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్పిద్దాం అనుకుంటున్నా. ఫ్రమ్ స్క్రాచ్ టు ఎండ్ ఒక కోర్స్ లాంచ్ చేసి దాంట్లో మంచిగా అన్నీ నేర్పించి క్లయింట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మనీ ఎలా ఎర్న్ చేయాలి, వెబ్ డెవలప్మెంట్ ఎలా నేర్చుకోవాలి, ఏమేమి ఉంటాయి దాంట్లో అని స్క్రాచ్ నుంచి ఎండ్ దాకా ప్రతిదీ ఎలాంటి వెబ్సైట్ అయినా ఎలా క్రియేట్ చేయాలనేది నేను చూపిస్తా అందులో. ఓకే, సూపర్ బ్రో. సో గైస్, మీలో ఎవరైనా వెబ్ డిజైనింగ్ నేర్చుకోవాలనుకుంటే మన బ్రోని ఫాలో అవ్వండి. తన ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి ఒకసారి. సో సూపర్ చెప్తున్నాడు. వెబ్ డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్ గా వెళ్ళి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం 20 days సిరీస్ కూడా స్టార్ట్ చేస్తా. ఇప్పుడు ఒక ప్లాన్ ఉంది, ఒక 20 days సిరీస్, చిన్న షార్ట్ సిరీస్ అన్నమాట. చేశాక మీకు కోర్స్ లాంచ్ చేస్తా డెఫినెట్లీ. సో బ్రో, ఇప్పుడు మీరు వెబ్ డిజైనింగ్ గురించి చేస్తున్నారు అండ్ కంటెంట్ క్రియేషన్ చేస్తున్నారు. సో ఎవరన్నా వెబ్ డిజైనింగ్ కానీ కంటెంట్ క్రియేషన్ కానీ నేర్చుకోవాలనుకుంటున్నారు కదా, సో వాళ్ళకు మీరేం సజెషన్స్ ఇస్తారు? లైక్ స్టార్టింగ్ లో కంటెంట్ క్రియేషన్ గురించి చెప్పారు, అండ్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒకటి ఫిక్స్ అవ్వాలి కదా. మీరు కొంతమంది ఏం చేస్తారంటే చేస్తారు, మధ్యలో ఆపేస్తారు. అలా ఆపకుండా మీరేం సజెషన్స్ ఇస్తారు? కన్సిస్టెన్సీ బ్రో, అదే పెద్ద మ్యాటర్ ఎక్కడైనా సరే. ఇప్పుడు మనకి నేను ఇప్పుడు ఇంత మంచిగా ఎర్న్ చేస్తున్నానంటే బిహైండ్ 3 years ఉంది నాకు కష్టం. దానివల్ల నేను ఇప్పుడు ఎర్న్ చేస్తున్నా ఇంత మంచిగా. 3 years లో ఏదన్నా పాయింట్ లో నేను ఆపేయాలనుకుంటే ఇప్పుడు ఈ మనీ ఎర్న్ చేసేటోని కాదు నేను చెప్పాలంటే. సో మనం ఒక సర్టెన్ పీరియడ్ అనేది మనము హార్డ్ వర్క్ చేయాలి. కన్ఫామ్ గా హార్డ్ వర్క్ చేసాక అప్పుడు మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. వెంటనే ఇట్లా పెట్టేయాలి వచ్చేయాలంటే అది అవ్వదు. చెప్పాలంటే మెల్లిమెల్లిగా చేసుకుంటూ వెళ్తే వీ కెన్ అర్న్. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, లైక్ వీడియోస్ చేస్తారు బట్ వాళ్ళకి రీచ్ ఉండదు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? రీచ్ ఉండదంటే ఐఎమ్ ద బిగ్ ఎగ్జాంపుల్ బ్రో. నేనేంటంటే 3 channels పెట్టా, పెద్ద అట్టర్ ఫ్లాప్ అయిపోయింది నిజంగా చెప్పాలంటే. మంచి కంటెంట్ అవన్నీ, బట్ ఏంటి వర్కౌట్ అవ్వలేదు. ఏం చేయాలి అంటే చాలా సార్లు డిసప్పాయింట్ అవ్వలేదు నేను చెప్పాలంటే. ఎందుకంటే మనం కన్సిస్టెన్సీగా పెట్టాలి, ఎప్పటికైనా మనకి వచ్చిద్ది అనే రీతిగానే పెట్టుకుని వెళ్ళాను అనమాట. ఇట్లా నాకు 10 views 20 views అట్లనే వచ్చేటివి. కానీ అయినా నేను ప్యాషనేట్గా చేయడంతో కొన్ని రోజులకి ఏంటి అది సక్సెస్ అవ్వకపోయినా ఇంకోటి పెట్టినా, ఇంకోటి సక్సెస్ అవ్వకపోతే ఇంకోటి పెట్టినా. కానీ కంటెంట్ క్రియేషన్లోనే ఉన్నా, కంటెంట్ మార్చిన నేను అంతే. యా, అలా చేసి మీరు వెళ్ళండి. అంతేగాని మొత్తానికి మానేయడం అంటే, నేను అలా మొత్తానికి మానేస్తే నేను 2 years దాకా కంటెంట్ క్రియేషన్ చేసా, 1 rupee కూడా నేను అర్న్ చేయలేదు, ఫాలోవర్స్ కూడా ఎక్కువ రాలేదు. దెన్ నేను స్టాప్ చేసేసి వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు వెబ్ వరల్డ్ తెలుగు లొకేషన్ మీరు అసలు చూసే ఉండరే కాదు. యా, నేను అలా పట్టుకుని ఉన్నా కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇదంతా చేస్తున్నారు. బిహైండ్ దీనికి చాలా ఉన్నాయి. ఫ్యాక్స్ ఛానల్స్ పెట్టా, షార్ట్ ఫిలిమ్స్ చేసా, అవన్నీ చూడలేదు, అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదు. దాని తర్వాత ఈ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుని ఇదంతా చేసి ఇప్పుడు పెడితే వర్కౌట్ అయింది. ఇప్పుడు దేనికైనా రీజన్ టైం ఇన్వెస్ట్ చేయాలి. టైం పడుతుంది, కన్ఫామ్గా పట్టుద్ది టైం. కన్సిస్టెన్సీ, టైం పెట్టుకోండి. రేపే ఈరోజే పెట్టేయాలి, రేపే వచ్చేయాలంటే అది గ్యాంబ్లింగ్ లాగా అయింది, ఏమీ వర్కౌట్ అవ్వదు. యా, సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మా ఛానల్లో వచ్చినందుకు, నా రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో గైస్, చూసారు కదా మన బ్రో చెప్పినట్టు, మీరు కనుక వెబ్ డిజైనింగ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ వెబ్ డిజైనింగ్ నేర్చుకోండి, తర్వాత ఒక హోస్టింగ్ అండ్ డొమైన్ తీసుకోండి. ఎందుకంటే మీకు క్లయింట్స్ రావాలి. సో క్లయింట్స్ రావాలంటే వాళ్ళకు ఫస్ట్ వెబ్సైట్ డిజైన్ చేసి వాళ్ళకి చూపించాలి. అప్పుడు వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు అనుకోండి, మీకు వర్క్ ఇస్తారు. సో అందుకే మీరు వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఆ విధంగా వెబ్సైట్ క్రియేట్ చేసుకొని అందులో మీరు క్లయింట్ కి సంబంధించిన డిజైన్ ని చేయండి. చేసిన తర్వాత క్లయింట్స్ కి చూపించండి. సో వాళ్ళు నచ్చారనుకోండి, మీకు వర్క్ ఇస్తారు. ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఇంకొక క్లయింట్ ని అప్రోచ్ అవడానికి ఇంకో క్లయింట్ కోసం వర్క్ చేయండి. సో అలా మీరు క్రియేట్ చేసిన వెబ్సైట్ లోనే ప్రతి క్లయింట్ కి వెబ్సైట్ డిజైన్ చేయండి. సో వాళ్ళు వర్క్ ఇస్తే చేసి అమౌంట్ ఏం చేసుకోండి. మన బ్రో కూడా చెప్పారు, 50 members ని కాంటాక్ట్ అయితే అందులో ఒక 2-3 members సెలెక్ట్ అయినా కూడా మనకు వర్క్
వర్క్ వస్తుంది, క్లయింట్స్ వస్తారు, ఎర్నింగ్స్ చేసుకోవచ్చు అనేసి. సో మీరు కన్సిస్టెన్సీతోని వర్క్ చేయాలి, కంటెంట్ క్రియేషన్ అయినా కూడా, వెబ్ డిజైనింగ్ అయినా కూడా. సో ఐ హోప్ మీకు ఈ పోడ్కాస్ట్ ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి అండ్ ఎలా అనిపించింది అనేసి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి పోడ్కాస్ట్ వీడియోస్ కావాలనుకుంటే డెఫినెట్ గా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ మళ్ళీ వెళ్దాం అంటే టేక్ కేర్, బాయ్. నేను మీ సైతేజ, సైనింగ్ ఆఫ్.